शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः हरि ओम విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం రాశిఫలాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈ వారం రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒకసారి గ్రహస్థితి చూద్దాం. వృషభ రాశిలో బృహస్పతి, మిథున రాశిలో కుజుడు, కేతు కన్యా రాశిలో, ఇక శని రవులు కుంభరాశిలో, మీనరాశిలో బుధ శుక్ర రవి, బుధ శుక్రులు ఉన్నారు. అలాగే రాహు ఉన్నాడు. రవి కూడా వారాంతంలో కలుస్తున్నాడు. చంద్రుడు వచ్చేసి మిథున కర్కాటక సింహ కన్యాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం ఈ వారం రాశిఫలాలను చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మేషరాశి ఫలితాలు. ఈ వారం మేషరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో బృహస్పతి, తృతీయంలో కుజుడు, 6వ స్థానంలో కేతువు, 11వ స్థానంలో శని రవులు, 12వ స్థానంలో శుక్ర బుధ రాహువులు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి 3, 4, 5, 6 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం, కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం, మిశ్రమమైనటువంటి వాతావరణం సూచిస్తుంది. రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో ఉండడం వల్ల కుటుంబంతో కలిసి కొంత అనుకూలమైన సమయంగా గడిపే అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆలోచన ధోరణి మారుతుంది. తొందరగా కోపం రావడం, అసహనం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే ఆర్థిక పురోభివృద్ధి కొంత మందగిస్తుంది. ఆశించినంత గొప్పగా ఉండకపోవచ్చు. సమస్యలు అయితే కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాలలో కుటుంబంతో కలిసి ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అలాగే కొంత కుటుంబ కలహాలు అనేటివి కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా వారం అనుకూలించే అవకాశం ఎక్కువగానే ఉంది. అలాగే ఈ వారం అంతా కూడా మీరు ఏదైనా వాహనాలు కొనుక్కోవాలంటే అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకైతే కొంత మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఏకాదశ రవి వల్ల విద్యార్థులకు ఈ వారాంతం వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆశించిన దానికంటే మంచి ఫలితాలే వస్తాయి. కానీ వారాంతంలో ఒకవేళ మీకు ఉంటే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా అధిక శ్రమ అనేది పడండి, ఎందుకంటే లేదంటే ఇబ్బంది పడతారు. అలాగే సంతానపరమైన విషయాలలో కొన్ని రకాల చికాకులు కూడా వారాంతంలో తలెత్తే అవకాశం ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబంలో చికాకులు, సమస్యలు, మనస్తాపాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. సంయమనంతో ఉండి ముందడుగేయండి. ఆరోగ్యపరమైన విషయాల్లో అష్టమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయంలో ఉన్నాడు. కొంత రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండి పనిచేసుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా ప్రస్తుతం విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే అన్ని రంగాల వారికి కూడా కొంత అనుకూలత సూచిస్తుంది. అలాగే శని రవి సాంగత్యం వల్ల సంతానపరమైన విషయంలో డబ్బు వ్యయం అనేది ఎక్కువగా కావడం అనేది మనం గమనించవచ్చు. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాల వల్ల
అనవసరమైనటువంటి వ్యయాల వల్ల ఖర్చులు అధికంగా ఉండడం, దానివల్ల చికాకులు కలగడం, కుటుంబంలో అశాంతత కలగడం అనేది మనం గమనించవచ్చు. మరి ఈ మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా 11 కానీ 21 ప్రదక్షిణాలు చేయండి. మినుములు ఉలువలు దానం ఇవ్వండి. అలాగే కందులు కూడా దానం ఇవ్వండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మేషరాశి యొక్క ఫలితాలు. వృషభ రాశి ఫలితాలు. ఈ వారం వృషభ రాశి యొక్క గ్రహస్థితి చూస్తే రాశిరీత్యా జన్మ బృహస్పతి, ద్వితీయంలో కుజుడు, 5వ స్థానంలో కేతువు, అలాగే 10వ స్థానంలో శని రవులు, 11వ స్థానంలో శుక్ర రాహు బుధులున్నారు. చంద్రుడు వచ్చేసి 2, 3, 4, 5 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా వృషభ రాశి వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. రాశిలో బృహస్పతి సంచారం ఒకటి, ఏకాదశంలో 4 గ్రహాలు ఉండడం అనేది కూడా మంచి విశేషం. ఆకస్మిక ధన లాభాలు, మానసిక స్థిరత్వము, ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవడంలో ఒక స్థిరమైన ఆలోచన విధానం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఊహించని ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన విషయాల్లో దగ్గరి బంధువుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే ఆధ్యాత్మిక విద్యలు అభ్యసించేవారు, వైదిక విద్యలు అభ్యసించేవారికి కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాలలో ముఖ్యంగా షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కొంత అప్రమత్తతతో ఉండాలి. అయినప్పటికీ కూడా ఆరోగ్య సమస్యల నుంచి త్వరగానే బయటపడతారు. సమస్యల నుంచి కొంత ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి స్థిరాస్తులు కలిసి రావడం, కుటుంబంలో కొంత ఆర్థిక అనుకూలత మీకు కలగడం అనేది గమనించవచ్చు. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభాలు కూడా కొంతవరకు సూచిస్తుంది. విదేశీ ద్రవ్య లాభాలు, అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొంత ఊహించని ధన ప్రాప్తి, అలాగే మీకు రావాల్సినటువంటి బకాయిలు కూడా మీకు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకుని శనియేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తోపారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం కూడా చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృషభ రాశి యొక్క ఫలితాలు. మిథున రాశి ఫలితాలు. ఈ వారం మిథున రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కుజుడు, చతుర్థంలో కేతువు, నవమంలో శని రవులు, దశమంలో శుక్ర బుధ రాహువులు, ఇక ద్వాదశంలో బృహస్పతి ఉన్నాడు. జన్మ, ద్వితీయ, తృతీయ, చతుర్థాల్లో చంద్ర సంచారం ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకుంటే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే రాశిలో అంగారకుడు ఉండడం వల్ల అస్థిరత, కోపం ఎక్కువగా ఉండడం, ఏదో శారీరకంగా అలసట ఉండడం, అసహనం ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. మానసిక సంఘర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. ఊహించని ధనలాభాలు కూడా కలిగే అవకాశం ఉంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే మిగిలిన రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడంతో పాటు ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం, అలాగే కొంత కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉండే అవకాశం
సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నరాలకు కండరాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలా ఎముకలకు సంబంధించి కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం కూడా ఈ రాశి వారికి సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూలత ఉంటుంది. తండ్రికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం, కొంత స్థిరాస్తుల విషయంలో కూడా కొంత వాదోపవాదాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల్లో వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకు అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. అయితే సామాన్యమైనటువంటి వ్యతిరేకత అయితే ఉంటుంది, అయినప్పటికీ విజయాలు దక్కించుకుంటారు. రాజకీయ నాయకులతో పాటు సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఊహించని ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ చేతి వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి అనుకూల వాతావరణం అనేది ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండడంతో పాటు ఊహించని ధన వ్యయాలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. ఇక కుటుంబపరమైన ఖర్చులతో పాటు ఉద్యోగపరమైన దూర ప్రాంత ప్రయాణాల వల్ల అధిక ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి, దత్త స్తోపారాయణం చేసుకోండి, శనిగలు నివేదన పెట్టి పంచిపెట్టండి. అలాగే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి, ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మిథున రాశి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం కర్కాటక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో కేతువు, అష్టమంలో శని రవులు, నవమంలో శుక్ర బుధ రాహువులు, అలాగే ఏకాదశంలో బృహస్పతి, ద్వాదశంలో కుజుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత వార ప్రారంభంలో మొదటి 3 రోజులు కూడా కొంత ఒత్తిడి, చికాకు, మానసిక సంఘర్షణ, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా తడబాటు, ఆలోచన విధానంలో మార్పు అనేది సంభవిస్తుంది. ఇక ఉత్తరార్ధంలో మంచి అనుకూలత ఉంటుంది. నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు. ప్రతి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అనుకూలత కలుగుతుంది. ఇక దాంతోపాటు ఆర్థికంగా కొన్ని చికాకులు ఉన్నా కూడా వాటిని అధిగమించి ముందడుగు వేస్తారు. దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతాయి. అలాగే కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యం, దుర్వార్తా శ్రవణాలు కూడా కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల కొనుగోలు, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కొంతవరకు అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అధిక శ్రమ పడడం మంచిది. అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందడుగు వేయడం మంచిది. ఇక దాంతోపాటు రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. నరాలకు, కండరాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. అలాగే తండ్రికి కానీ తల్లికి కానీ అనారోగ్య సమస్యలు, కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఈ వారం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ఉద్యోగంలో స్థానచలనాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. కొద్దిగా పై అధికారుల ఒత్తిడి కూడా ఉంది. ఇక దాంతోపాటు ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనాలు కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే అద్భుత విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కించుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి వీళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది. ఆశించినంత ఫలితం రాకున్నా కూడా కొంత సామాన్యమైనటువంటి అనుకూలత అయితే మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉండడంతో పాటు ఊహించని ధన వ్యయాలు కూడా కలిగే అవకాశం మనకు ఈ వారం సూచిస్తుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందుల దానం ఇవ్వండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని ప్రతినిత్యం 19 మార్లు పుట్టించండి, ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కర్కాటక రాశి యొక్క ఫలితాలు.
సింహరాశి ఫలితాలు. ఈ వారం సింహరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా ద్వితీయంలో కేతువు, సప్తమంలో శనిరవులు, అష్టమంలో శుక్ర బుధ రాహువులు ఉన్నారు. అలాగే దశమ స్థానంలో బృహస్పతి, ఏకాదశంలో కుజుడు ఉన్నారు. చంద్రుడు వచ్చేసి ఏకాదశ ద్వాదశ జన్మ ద్వితీయాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత అనుకూలమైన వాతావరణం, అలాగే కొంత వ్యతిరేకత సూచిస్తుంది. రాష్ట్రాధిపతి సప్తమంలో శని సాంగత్యం ఉండడం వల్ల మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు, చుట్టూ ఉన్న వాళ్ళపై అసహనం వ్యక్తం చేయడం, కోపం ఎక్కువగా రావడం, అలాగే కొంత కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొన్ని రకాల ఇబ్బందుల వల్ల ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అయితే కొన్ని రకాల ఆటంకాలు అయితే తప్పవు. అనేక రకాల ఆటంకాల మధ్య ముందడుగు వేయాల్సి వస్తుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, వ్యతిరేకత రెండు ఉండే అవకాశం ఉంది. కొందరి నుంచి వ్యతిరేకత ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్యం, దుర్వార్త శ్రవణాలు కూడా ఇదే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అన్ని రంగాల విద్యార్థులకు విశేషంగా రాణిస్తారు. విద్యార్థులు విద్యారంగానికి సంబంధించిన ఇంకా అభివృద్ధిని ఎక్కువగా సాధిస్తారు. అలాగే రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. అలాగే భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయంలో చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, అలాగే నేత్రానికి తలకు సంబంధించిన ఇబ్బందులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలా సుఖ వ్యాధుల వల్ల కొంత ఇబ్బంది పెట్టే అవకాశం కూడా సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. అలాగే కుటుంబంలోని తల్లిదండ్రుల ద్వారా ఆర్థిక అనుకూలత మీకు చేకూరే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. అయితే ఆటంకాలు కూడా తప్పవు. అయినప్పటికీ కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులు మంచి విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. పూర్వార్ధంలో అధిక ధన వ్యయం ఉండడం, అనవసరమైనటువంటి ఖర్చులు ఉండడము, ఉత్తరార్ధంలో కొద్దిగా ఖర్చులు తగ్గి ఆర్థిక అనుకూలత చేకూరే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఈ సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. అమ్మవారి కుంకుమార్చన చేసుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు సింహరాశి యొక్క ఫలితాలు. కన్యారాశి ఫలితాలు. ఈ వారం కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ కేతువు, 6వ స్థానంలో శనిరవులు, 7వ స్థానంలో శుక్ర బుధ రాహువులు, అలాగే 9వ స్థానంలో బృహస్పతి, దశమ స్థానంలో కుజుడు. ఇక చంద్రుడు వచ్చేసి దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కన్యారాశి వారికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాశిలో కేతు సంచారం వల్ల, అలాగే సప్తమంలో 3 గ్రహాలు ఉండడం వల్ల మానసిక ఒత్తిడి, ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తడబాటు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. మానసికంగా స్థిరంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంతవరకు అనుకూలత ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పంచమాధిపతి అయినటువంటి శని 6వ స్థానంలో ఉండడం వల్ల మంచి అభివృద్ధిని సాధిస్తారు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. కొన్ని ఖర్చులు అధికంగా ఉండడము, సంతానపరమైన, విద్యాపరమైన విషయాల్లో ఎక్కువగా మనం గమనించవచ్చు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు, కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, వాటి వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కొంత వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఈ వారం మనకు సూచిస్తుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం, అలాగే ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సినీ రంగాల వారికి కూడా మంచి విజయాలు దక్కే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి, కళాత్మక వస్తువులు తయారు చేసే వారికి మంచి విశేషమైనటువంటి లాభాలు చేకూరే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు ఉంటాయి. ఆకస్మిక ధన లాభాలు కొంతవరకు వార ప్రారంభంలో కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ కన్యా రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. అలాగే మంగళవారం రోజు మినుములు, ఉలువలు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కన్యా రాశి యొక్క ఫలితాలు. తులారాశి ఫలితాలు. ఈ వారం తులారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా పంచమ స్థానంలో శని రవులు ఉన్నారు. అలాగే 6వ స్థానంలో శుక్ర, బుధ, రాహువులు ఉన్నారు. దాంతోపాటు అష్టమ బృహస్పతి, 9వ స్థానంలో కుజుడు, ద్వాదశంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వార ప్రారంభం నుంచి కూడా మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే రాష్ట్రాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మానసికంగా కొంత ఆందోళనలు, చికాకులు, ఏ పని తలపెట్టినా కొంత ఆలస్యం కావడం, బయట ఉన్న వ్యక్తుల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తడం, వాడి వల్ల కొన్ని చికాకులు కలగడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత అనుకూలత, సహాయ సహకారాలు అంతాయి. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం సూచిస్తుంది. ఇక స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించారు, గవర్నమెంట్ ఉద్యోగానికి ఎంట్రన్స్ టెస్టులు రాసేవారు మంచి విజయాలు సాధించే అవకాశం సూచిస్తుంది. అన్ని రంగాల విద్యార్థులకు కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. కొత్త రుణాలు చేయాల్సి రావడం, అనవసరమైన ఖర్చులు, దీర్ఘకాలిక వ్యయాల వల్ల కొద్దిగా రుణాలు చేయాల్సి రావడం, వాటి వల్ల కొంత ఇబ్బంది పడడం అయితే మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి కొంత సహాయ సహకారాలు అంతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంత దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముఖ్యంగా షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవారు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక 6వ స్థానంలో శుక్ర, రాహువుల కలయిక వల్ల సుఖ వ్యాధులు, చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. తల్లిదండ్రుల నుంచి కొంత సానుకూలత ఉంటుంది. ఆర్థికంగా కూడా కొంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక ఆకస్మిక ధన లాభాలు కూడా కొంత ఎక్కువగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. రాజకీయ నాయకులకైతే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు, అన్ని రంగాల వారికి కూడా కొంత వ్యాపార, వ్యవసాయ, చేతి వృత్తుల వారికి కూడా సామాన్యమైనటువంటి స్థితి ఉంటుంది. ఇక ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు ఎక్కువగా ఉంటాయి. ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం కూడా మనం గమనించవచ్చు. మరి తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకోండి. శనిగేలు నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తోపారాయణం చేయండి. ఇక దాంతోపాటు విఘ్నేశ్వరుడికి గరికతో పూజ చేయండి, అష్టోత్తరం చెప్పి. లేదంటే విఘ్నేశ్వరుడి హోమం చేసుకోండి. దానివల్ల విశేష ఫలితం కలుగుతుంది. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వారం వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా 4థంలో శని రవులు, 5మంలో శుక్ర, బుధ, రాహువులు, 7మంలో బృహస్పతి, 8మంలో కుజుడు ఉన్నారు. ఇక ఏకాదశంలో కేతు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి 8మ, 9మ, 10మ ఏకాదశాలు సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత చికాకులు, ఇబ్బందులు అయితే మనకు సూచిస్తున్నాయి. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. 8మ కుజుడి వల్ల కొంత కోపం ఎక్కువగా ఉండడం, నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత పురోభివృద్ధి ఉంటుంది.
అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తుల విషయంలో కూడా మీకు అనుకూలమైనటువంటి వాదనలు అయితే వినిపిస్తాయి. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. మంచి విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. దాంతోపాటు బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇలాంటి విద్యార్థులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. భార్యాభర్తలు కొంత విహారయాత్రలకు వెళ్ళే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే అలా ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి బుధుడు పంచమంలో ఉండడం, అలాగే అష్టమంలో కుజుడు ఉండడం వల్ల రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం సూచిస్తుంది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించండి. తల్లిదండ్రుల నుంచి సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే వారి నుంచి కొంత అనుకూలత, కుటుంబంలో శుభకార్యాలు చేసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే ధార్మిక చింతన, దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు చేయడం కూడా మనకు ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు మనకు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు. ధనస్సు రాశి ఫలితాలు. ఈ వారం ధనస్సు రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా తృతీయంలో శని రవులు, చతుర్థంలో శుక్ర బుధ రాహువులు, అలాగే 6వ స్థానంలో బృహస్పతి, 7వ స్థానంలో కుజుడు, చంద్రుడు వచ్చేసి 7, 8, 9, 10 స్థానాల్లో, 10వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 6వ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ, కొద్దిగా కుటుంబపరమైన నేపథ్యం వల్ల కానీ కొంత మానసిక అశాంతత అనేది ఉండే అవకాశం ఉంది. ఏదైనా చికాకులు, పనిచేయడంలో అలసత్వం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం కావడం, వాటి వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే మనం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు అనుకూలత ఉంటుంది. గొప్పగా ఉండకున్నా కూడా సామాన్యంగా మన సమస్యల నుంచి బయటపడతారు. దగ్గర బంధువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కొంతవరకు ఈ వారమంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. కొంత చికాకు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి కొంత ఆర్థిక సహాయం అందించే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యాపార, వ్యవసాయ, చేతి అన్ని రంగాల వారికి కూడా సామాన్య ఫలితాలే గోచరిస్తున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగ మార్పు కోరుకునేవారు కొంత సమయం వేచి చూడండి. అలాగే లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా చతుర్థంలో ఉండడం వల్ల విదేశీ ద్రవ్య లాభాలు అనేటివి కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ అన్ని రంగాల వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ముఖ్యంగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని శనియల నివేదన పెట్టి పంచిపెట్టండి. దత్త స్తవపారాయణం చేసుకోండి. దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క ఫలితాలు. మకర రాశి ఫలితాలు. ఈ వారం మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా
ద్వితీయంలో శని రవులు ఉన్నారు, తృతీయంలో శుక్రబుధ రాహువులు ఉన్నారు. అలాగే 5వ స్థానంలో బృహస్పతి, 6వ స్థానంలో కుజుడు, 9వ స్థానంలో కేతు ఉన్నాడు. చంద్రుడు వచ్చేసి 6, 7, 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా మకర రాశి వారికి కొంత స్థిరమైన ఆలోచన విధానంతో పాటు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఏ విషయంలోనైనా 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేస్తారు. మంచి భవిష్యత్తుకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. ఆర్థికంగా ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబంలోని దగ్గర వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందడంతో పాటు శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్తా శ్రవణాలు కలిగే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక విద్యలు అభ్యసించేవారు, వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. మంచి ప్రతిభను కనబర్చి ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, అలాగే ఆరోగ్యపరమైన విషయాలలో కొంత చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకుంటారు. రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కొంత ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడ్డప్పటికీ కూడా వారాంతంలో వాటి నుంచి కొంత రిలీఫ్ అవుతుంది. దాంతోపాటు తల్లిదండ్రుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. వ్యాపార రంగంలో, వ్యవసాయ రంగంలో, చేతి వృత్తుల వారికి కూడా కొంత సామాన్యమైనటువంటి అనుకూలత ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దాంతోపాటు కొంత ఆకస్మిక ధనలాభాలు కలిగినప్పటికీ కూడా అధిక ధన వ్యయాలు ఉండడం వల్ల ఆర్థిక లోటు అనేది ఏర్పడే అవకాశం మనకు సూచిస్తుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, సంతానపరమైన విషయాల్లో ధన వ్యయాలు ఎక్కువగా ఉండే అవకాశం చూస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి. అలాగే మంగళవారం రోజు కందులు దానం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మకర రాశి యొక్క ఫలితాలు. కుంభరాశి ఫలితాలు. ఈ వారం కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శని రవులు ఉన్నారు. ద్వితీయంలో శుక్రబుధ రాహువులు, అలాగే 4వ స్థానంలో బృహస్పతి, 5వ స్థానంలో కుజుడు, చంద్రుడు వచ్చేసి 5, 6, 7, 8 స్థానాల్లో, అష్టమ కేతు ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ఈ వార ప్రారంభం నుంచి కూడా కొంత స్థిరమైన ఆలోచన విధానం ఉన్నప్పటికీ కూడా పని యందు ఆసక్తి లేకపోవడం, ఏ పనులంతా కొంత ఆలస్యం కావడం, వాటి యందు కొంత శ్రద్ధ లోపించడం, అలాగే మానసిక శారీరక అలసట ఎక్కువగా ఉండడం అనేది గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు పురోభివృద్ధి ఉంటుంది. అలాగే ఆర్థికంగా విదేశీ ద్రవ్యలాభాలు కలిగే అవకాశం సూచిస్తుంది. దగ్గరి బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. ఇక దాంతోపాటు స్థిరాస్తులతో పాటు దగ్గర బంధువుల నుంచి కొంత ఆర్థిక అనుకూలత కలిగే అవకాశం ఉంది. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు ఎక్కువగా చేసే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకైతే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. వైద్య రంగానికి సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. అలాగే సంతానపరమైన విషయాల్లో శుభవార్తలు వింటారు. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే భార్యకు కానీ భర్తకు కానీ కొంత అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, కండరాల నొప్పులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. అలాగే కొంత హైజీనిక్గా ఉండండి. సుఖ వ్యాధుల వల్ల కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత అనుకూలత ఉంటుంది. తల్లికి కానీ తండ్రికి కానీ అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. వ్యాపార, వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి కూడా
మంచి అభివృద్ధి కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిగే అవకాశం మనకు ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిష్కారాల గురించి చూస్తే శనికి తైలాభిషేకం చేసుకోండి, ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోండి, నీలాంజన సమాభాసం రవిపుత్రం మిమాగ్రజం ఛాయా మార్తాండ సంబోధం తమ్నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతినిత్యము 19 వార్లు పఠించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పఠనం చేసుకోండి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు కుంభరాశి యొక్క ఫలితాలు. మీనరాశి ఫలితాలు. ఈ వారం మీనరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాశిరీత్యా జన్మ శుక్ర బుధ రాహువులు ఉన్నారు. చతుర్థంలో కుజుడు, తృతీయంలో బృహస్పతి, అలాగే చతుర్థ పంచమ షష్టమ సప్తమ స్థానాల్లో చంద్రుడు, సప్తమంలో కేతువు, అలాగే ద్వాదశంలో శని రాహువులు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ఈ మీనరాశి వారికి ప్రస్తుతం అయితే కొంత అస్తవ్యస్తమైనటువంటి మానసిక స్థితి ఉంటుంది. ఏ నిర్ణయాన్ని తీసుకోవాలా వద్దా అనే ఆలోచన, కొంతవరకు సంతోషంగా గడపడానికి, కొంతవరకు సమస్యలతో పోరాడడానికి అన్ని రకాలుగా వీరు అయోమయంలో ఉంటూ ఉంటారు. ఎందుకంటే 3 గ్రహాలు జన్మంలో ఉన్నాయి. షష్టగ్రహ కూటమి కూడా ఇందులో సంభవించబోతుంది. కాబట్టి కొంత అస్తవ్యస్తమైనటువంటి మానసిక స్థితి అయితే ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. దగ్గరి బంధువుల నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, దగ్గర వ్యక్తుల నుంచి కొంత ఆర్థిక అనుకూలత కలగడం, స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాల కొనుగోలు ఇవి కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. విద్యార్థులకు మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. సాంకేతిక విద్యలు అభ్యసించేవారు విశేషంగా రాణిస్తారు. అలాగే విద్యాపరమైన విషయాల్లో కూడా మంచి అభివృద్ధిని కనబరిచే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఇక రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో రుణాలు తీసుకోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. అయితే భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, భార్య నుంచి కొంత కుటుంబంలో చికాకులు, వాదోపవాదాలు కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాలలో కొంత చర్మ సంబంధమైన ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, శరీరంలో కఫం ఎక్కువగా పెరగడం, అంటే దగ్గు జలుబు ఇలాంటివి ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. తల్లిదండ్రుల నుంచి కొంతవరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వారి నుంచి కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్లు, స్థానచలనాలు కూడా కలిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు ఎక్కువగా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా మంచి అనుకూలమైన విజయాలు దక్కే అవకాశం ఉంది. వ్యాపార, వ్యవసాయ, అలాగే చేతి వృత్తుల వారికి కూడా మంచి అనుకూలమైన సమయం చెప్పుకోవచ్చు. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు కలిగే అవకాశం ఉంది. ఇక ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. మంగళవారం మినుములు, ఉలువలు, దాంతోపాటు బొబ్బెర్లు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు మీనరాశి యొక్క ఫలితాలు.